హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి, ఇది కృష్ణ ముకుంద డిజైన్ లాగానే, కాకపోతే ఆ, ఏంటంటే దీనికి పఫ్ లాగా కుర్చీలు ఎలా పెట్టుకున్నాము ఏంటి అనేది అయితే చూద్దాం. చూడండి, నేను బ్లౌజ్ పొడవైతే 10.5 ఇంచుల పొడవైతే తీసుకున్నాను. కరెక్ట్గా అదైతే ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను. లైనింగ్ పీస్ మనము దానికోసం ముక్కలు అవి ఇవి జాయింట్ చేసుకునే అవసరం లేదు. అది అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీని పొడవైతే మనము కుచ్చుల కోసం చీరలో క్లాత్ కట్ చేసుకున్నాము. 8 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. వెడల్పు అయితే ఇక్కడ నుంచి అక్కడి వరకు, అంటే దీంట్లో 2 క్లాతులు ఉన్నాయి. అదైతే 15 ఇంచుల వెడల్పు అయితే తీసుకున్నాను. మళ్ళీ నేను ఇది సైడ్కి మనకి వస్తుంది కదా ఈ క్లాత్, ఇది కూడా 8 ఇంచుల పొడవు తీసుకున్నాను. వెడల్పు అయితే నాకు ఇది 7 ఇంచుల వెడల్పే వెళ్ళింది. కాకపోతే మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి, 10 ఇంచుల వెడల్పు అయితే తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నేను మళ్ళీ దానికి సైడ్కి ముక్కలు జాయింట్ చేశాను, వెళ్ళలేదు కాబట్టి. అలా తీసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ ఆ క్లాత్ 2 క్లాతులు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా చూడండి, సేమ్ అటు సైడ్ ఎలా చేసుకున్నామో ఇటు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. కొంచెం కుట్టు పెద్ద కుట్టు కాకుండా చిన్న కుట్టు వచ్చేలాగా చూసుకొని వేసుకోండి. అలా నీట్గా అలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కొలత ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కుచ్చుల కోసం చూద్దాం. ఇప్పుడైతే మనకి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సేమ్ నేను ఇంకొక హ్యాండ్కి కూడా అలానే కుట్టు వేసుకొని పక్కన పెట్టేశాను. మళ్ళీ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలి. అలా ఘాటు పెట్టుకున్న తర్వాత టేప్ తీసుకొని టేప్తోని మనము ఇక్కడ సెంటర్ పాయింట్ ఘాటు దగ్గర నుండి అక్కడ నుండి ఒక మార్క్ వేసుకోవాలి. అలా మార్క్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క మార్క్ మధ్యలో 1 ఇంచు వదిలేసి 2 ఇంచుల వెడల్పుతోనే ఒక్కొక్క మార్కు వేసుకోవాలి. చూడండి, అలా వేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే మధ్యలో నుంచి అక్కడి నుండి 1 ఇంచు వదిలేసి ఇంకొక ఇంచు దగ్గర మార్క్ వేసుకోండి. 2 ఇంచుల వెడల్పుతోనే ఒక్కొక్క మార్క్ వేసుకోండి. చూడండి, అలా మార్క్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుచ్చులు ఎలా పెట్టుకుంటాము అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా ఇటు సైడ్ నుండి కాకుండా కుచ్చులు మనం ఇటువైపు నుండి కుచ్చులు పెట్టుకోవాలి ముందటి నుండి. అలా కుచ్చులు ఆపోజిట్ సైడు అలా మలుపుకుంటూ మెల్లిమెల్లిగా కుట్టు వేసుకోవాలి. మనం మార్క్ ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడ నుండి క్లాత్ కరెక్ట్గా పట్టుకొని అలా మార్క్ వేసుకోవాలి. చూడండి, ఆ కుర్చీలు కూడా ఒకదానిపైన ఒక్కటి వచ్చేలాగానే పెట్టుకోవాలి కరెక్ట్గా. నేనైతే పిన్నులు పెట్టలేదు, కాకపోతే మీరు పిన్నులు పెట్టుకోండి, కరెక్ట్గా ఆగుతుంది. చూడండి, అలా నేను ఎలా అయితే పెట్టుకున్నానో కుర్చీలు సేమ్ మీరు కూడా అలానే పెట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. అలా సేమ్ అలా పెట్టుకున్న తర్వాత ఒక కుట్టు వేసి బయటికి తీయండి, అంతే. అలా తీసేసి మళ్ళీ అటు సైడ్ కూడా మనం అలానే వేసుకోవాలి. సేమ్ ఇటు ఎలా వేసుకున్నామో ఆపోజిట్ సైడ్ క్లాత్ మలుపుకుంటూ కరెక్ట్గా ఆ కుర్చీలు ఎలా పెట్టుకున్నామో దాని పక్కనే వచ్చేలాగా మనం ఇటువైపు కూడా అలానే పెట్టుకోవాలి. పక్కన కరెక్ట్గా చూసుకొని ఈ కుచ్చులు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, అలా మెల్లిగా ఒక కుట్టు వేసుకొని బయటికి తీయాలి, అంతే. చూడండి ఎంత కరెక్ట్గా నీట్గా కనిపిస్తున్నాయో. అలా వేసుకున్న తర్వాత మనం పైన సైడ్ కూడా అలానే ఒక ఘాటు పెట్టుకోవాలి. మధ్యలో కరెక్ట్గా క్లాత్ పట్టుకొని అలా ఘాటు పెట్టుకున్న తర్వాత మనకి కుచ్చులు ఇటువైపు ఎలా అయితే పెట్టుకున్నామో అటు కూడా ఆ మధ్యలో వచ్చేలాగా అలా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతోని అలా మనం పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అయితే దానికి వదిలేసేయాలి క్లాత్. అలా వదిలేసి ఇలా క్లాత్ కరెక్ట్గా ఇక్కడ మన కుట్టు ఏదైతే ఉందో అది కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ అయ్యేలాగా కరెక్ట్గా పట్టుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అటు కూడా అలానే కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి, సేమ్ ఎదురెదురుగా అలానే కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కింది సైడ్ ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో అదే క్లాత్ కరెక్ట్గా పట్టుకొని అక్కడే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతోని మనం కుట్టు వేసుకోవాలి. చూడండి, అలానే కరెక్ట్గా ఇక్కడ మనం కుట్టు జాయింట్ అయితే ఏదైతే వేసుకున్నామో అది నీట్గా లోపలికి ఫోల్డ్ అయ్యేలాగా కరెక్ట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్లు వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది మొత్తానికి. ఇలా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద వేసుకొని
మనం నీట్గా జాయింట్ చేసుకోవడమే. ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా చూసుకొని మనము ఈ సెంటర్ పాయింట్ అక్కడే వచ్చేలాగా మనము వేసుకొని కుట్టు వేసుకోవడమే. చూడండి అలా. ఎందుకంటే నేను ఇది సైడ్లకి కొంచెం లైనింగ్ అది మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ అది సరిపోలేదు, క్లాత్ వెళ్ళలేదు కాబట్టి నేను తర్వాత జాయింట్ చేసుకున్నాను. మీకు కనుక అది క్లాత్ ఎక్కువ ఉంటే ముందే ఎక్కువ కట్ చేసి పెట్టుకోండి. అలా జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఈ కుచ్చిళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో ఆ కుచ్చిళ్ళ మీద కరెక్ట్గా కుట్టు వచ్చేలాగా చూసుకొని వేసుకోండి. ఒక కుట్టు మంచిగా నీట్గా పట్టుకోండి. చూడండి నేను ఎలా అయితే వేసుకుంటున్నానో మీరు కూడా అలానే వేసుకోండి సేమ్. అలా మెల్లిగా నీట్గా పైన సైడు కుచ్చిళ్ళు అటు ఇటు జరగకుండా ఎలా అయితే జాయింట్ చేసుకున్నారో అలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద వైపు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా అయితే జాయింట్ చేసుకుందామో చూద్దాం. అయితే ఇక్కడ మనం కొంచెం ఇక్కడ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఒక 4 ఇంచుల పొడవుతోని ఒక కుట్టు కరెక్ట్గా కుచ్చిళ్ళు నీట్గా అలా పట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. అలా అటు ఇటు ఫోల్డ్ కాకుండా పట్టుకొని టైట్గా ఒక కుట్టు అయితే వేసుకోండి అక్కడి దాకా. చూడండి నేను ఎలా అయితే సెట్ చేసి కుట్టు వేసుకుంటున్నానో మీరు కూడా అలానే ఒక కుట్టు అయితే వేసుకోండి. చూడండి అలా సేమ్ అలా ఒక కుట్టు అయితే వేసుకోండి నీట్గా. ఎందుకంటే మళ్ళీ మనకి అది అటు ఇటు జరగకుండా ఉంటుంది కాబట్టి ఒక కుట్టు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ ఏదైతే ఉందో అది కొంచెం కట్ చేసేయండి. అలా అలా కట్ చేసేయండి. అలా కట్ చేసిన తర్వాత మనం ఒకసారి టేప్‌తోని కొలుచుకొని చూద్దాం. చూడండి ఇక్కడ మధ్యలో నుంచి ఒక 3.5 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ వేసుకోండి ఇలా. 3 సైడ్లు కూడా అలానే అటు సైడు, ఇటు సైడు మధ్యలో 3.5 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మనకి కింద పట్టీ కోసం ఏదైతే క్లాత్ కట్ చేసుకున్నామో ఆ క్లాత్ ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం. అక్కడ నుండి ఇక్కడి వరకు ఒక మార్క్ అలా వేసుకొని అదే మార్క్ మీద కుట్టు వచ్చేలాగా క్లాత్ పెట్టుకొని అలా క్లాత్ పట్టుకొని కరెక్ట్గా మనం మార్క్ అయితే ఏదైతే వేసుకున్నామో అదే మార్క్ మీద కుట్టు వచ్చేలాగా నీట్గా ఒక కుట్టు వేసుకోండి అక్కడి దాకా. చూడండి మళ్ళీ కుచ్చులు అటు ఇటు జరగకుండా నీట్గా మెల్లిగా పట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి. చూడండి నేను ఎలా అయితే వేసుకుంటున్నానో మీరు కూడా అలానే వేసుకోండి. చూడండి అలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మనం అటువైపు ఇలా ఫోల్డ్ చేసుకోవడమే అంతే. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము నీట్గా క్లాత్ అలా ఇలా నీట్గా అనుకొని మనం దానిపైన ఒక కుట్టు వేసుకోండి. అలా క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ కింద ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇలా పైనుండి నీట్గా పట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి అక్కడి దాకా. అలా నేను ఎలా అయితే వేసుకుంటున్నానో కరెక్ట్గా పట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మనకి చూడండి ఎక్కడ కూడా ఏ దారం కనిపిస్తలేదు, మళ్ళీ ఎక్కడ జాయింట్ కూడా ఎక్కడ వేయలేదు. అలా నీట్గా మనం మామూలు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని మనం పైన అలా నీట్గా కుచ్చిళ్ళు పెట్టుకొని డిజైన్ కుట్టుకోవడమే అంతే. ఇలా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని కింద సైడ్ ఒక కుట్టు వేసుకోండి అంతే. సింపుల్. మీరు ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు. మీకైతే ఖచ్చితంగా నేనైతే కుట్టిన విధానం ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూడండి ఇక్కడైతే చిన్నగా జాయింట్ పడ్డది, అది ఎక్కడ కూడా కనిపిస్తలేదు మనకి. ఆ జాయింట్లు అనేవి మనకి సైడ్ కుట్లల్లో వెళ్ళిపోతుంది. దానికి అసలు టెన్షన్ పడే అవసరమే లేదు. ఇలా నీట్గా మళ్ళీ కట్ చేసుకోండి. సైడ్కి ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉందో అక్కడ చూసుకొని. చూడండి ఇప్పుడైతే మనము లోతులు కట్ చేసుకుందాము. ఇలా 2 చేతులు కూడా ఇలా కరెక్ట్గా పట్టుకొని సెంటర్ పాయింట్ చూసుకొని అలా పట్టుకున్న తర్వాత మనం ఒక మార్క్ అయితే వేసుకుందాము. చూడండి అలా నీట్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోని అక్కడ మనం సైడ్ కుట్లక దగ్గర వదిలేసుకొని మధ్యలో ఇక్కడ వచ్చేటట్టు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోని ఇలా మార్క్ వేసుకొని అలా నీట్గా కట్ చేసుకోవడమే అంతే. అలా కట్ చేసుకున్న తర్వాత మనకు కుచ్చిళ్ళు అయితే ఎక్కడైనా విడిపోతే అక్కడ మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోండి పైనుండి. నేను ఎలా వేసుకుంటున్నానో చూడండి అలా ఒక కుట్టు వేసుకోండి పైనుండి. అలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఈజీగా హ్యాండ్ మనం మామూలుగా ఎలా జాయింట్ చేసుకుంటామో సెంటర్ పాయింట్ చూసుకొని మధ్యలో నుంచి షోల్డర్ కాడ నుండి అలా జాయింట్ చేసుకోవడమే అంతే. చూడండి నేను ఎలా జాయింట్ చేసుకుంటున్నానో అలానే జాయింట్ చేసుకోండి. అలా కరెక్ట్గా పట్టుకొని మన కుచ్చిళ్ళు అటు ఇటు జరగకుండా ఒక కుట్టు అయితే వేసుకోండి అలా నీట్గా. చూడండి అలా మెల్లిగా పట్టుకొని కుచ్చిళ్ళు అటు ఇటు
జరగకుండా ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి ఇటువైపు కూడా అలానే ఒక కుట్టు వేసుకోండి, కరెక్ట్‌గా ఉంటుంది. అలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసుకోండి, కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి, ఈ వీడియో అయితే లెంత్ అవుతుందని నేను దీనికి ఒక బటన్ అయితే కుట్టాను క్లాత్‌తో. అంటే మనకి ఇంట్లో బటన్స్ లేనప్పుడు మనం క్లాత్‌తో ఎలా కుట్టాలి అనేది అయితే చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.